అంటున్నారా? ఇంకా పాజిటివ్గా రాసుకొస్తున్నారు కదా. అంటే వాళ్ళు తిట్టాలన్నా, మిమ్మల్ని వెధవం చేయాలన్నా, మంచోడు అనాలన్నా వాళ్ళు కింద నుంచి పైదాకా ఒక 40-50 లక్షల మంది అదే పని మీద ఉంటారు. ఒక మాటని పదే పదే అంటే ఏమవుతుందో అదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అలాగే తీసుకొస్తారు వాళ్ళు ఓవరాల్గా. ప్రస్తుతం కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ది అయిపోయింది, భారతీయ జనతా పార్టీది అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు తను గనక అంటే ఇప్పుడు 24 స్థానాలు ఇవ్వడం అన్నటువంటిది ఒకటి సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది, కేడర్లో అసంతృప్తి ఉంది. ఇది ఒక ఎత్తు. దానికి తోడు వస్తున్న వాళ్ళందరూ ఇంతవరకు పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కాదు. ఇప్పుడు ఎంపీ సీట్లు బాలశౌరి అయినా, సానా సతీష్ అని వీళ్ళిద్దరు ఈయనకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని పని చేసుకుని పోవాలి అంతే తప్పించి ఆ తర్వాత ఏదైనా చిన్న చితక పదవిస్తానంటే తీసుకోవాలి. అదే గొప్ప అనుకునే ఒక ఎత్తు. అదేంటి ఇప్పటిదాకా మన ఎంపీ క్యాండిడేట్ అయిపోయాడు ఏంటి అని ఇంకొకళ్ళు అనుకుంటే ఇంకొక ఎత్తు. అట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లు బలంగా ఒకళ్ళని అక్కడ అనుకున్నారు, వాళ్ళు పని చేశారు, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాకపోతే ఈలోపు పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. పొత్తు కాబట్టి కొంత త్యాగానికి సిద్ధంగా ఉంటారు. కానీ 24 అనే